మనము 5వ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. 5వ తరగతి ఏకాగ్రత బాలభారతిలోనిది. ఏకాగ్రత ఇప్పుడు వచ్చేసి ద్రోణుడు పాండవ కౌరవులకు ధనుర్విద్య ప్రావీణ్యమును తెలుసుకొన తలచను. అంటే పిల్లలు ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది వాళ్ళ యొక్క నేర్పించాడు, చదువు నేర్పించాడు. వాళ్ళ యొక్క మనం టెస్టులు పెడతాం కదా, ఆ విధంగా ప్రావీణ్యాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు అనమాట. కల్పితమైనటువంటి పక్షిని చెట్టు కొమ్మపై లక్ష్యముగా పెట్టాను. కల్పితంగా ఉండే బొమ్మతో కూడినటువంటి ఒక పక్షి బొమ్మను అక్కడ పెట్టాడు, చెట్టు పైన పెట్టాడు. దాన్ని అందరికీ చూపించి నేను ఒక్కొక్కరినే పిలిచేదను, నేను చెప్పినప్పుడు మీరు ఆ పక్షిపై బాణమును వదలవలను అని ముందుగా ధర్మరాజును పలికెను. చూడండి, ధర్మరాజు గురువర్యులకు నమస్కారము. ద్రోణుడు, ధర్మరాజా, చెట్టుపై గల పక్షి శిరస్సును స్పష్టముగా చూచినావా అని అన్నారు. అన్నప్పుడు ధర్మరాజు చూచి తిని. ద్రోణుడు, ఇంకనూ ఏమి చూచితివి అన్నాడు. ధర్మరాజు, ఆ చెట్టును, మిమ్ములను, నా సోదరులను చూచి తిని అంటున్నాడు అనమాట. అప్పుడు ద్రోణుడు, ధర్మజ, నీ లక్ష్యము చెదిరినది, బాణము వేయ సమర్థుడవుగావు, వెళ్ళుము. ధర్మరాజు నమస్కరించి వెళ్ళాడనమాట. కాబట్టి అంటే తనకు అందరి మీద ఒక కన్ను అనేటువంటిది ఉందన్నమాట. అంటే అందరి పైన ఒక కన్ను వేసి ఉంచాడనమాట. అంటే చూస్తూ ఉన్నాడు, అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడని అర్థము. ద్రోణుడు, దుర్యోధన, ఇటు రమ్ము, నీకు ఏం కనిపించుచున్నది అంటే, నాకు ఆ చెట్టు పైన పక్షి కనిపించున్నది, కౌరవ పాండవులు మీరు అందరూ కూడా కనిపిస్తున్నారు అన్నాడనమాట. ద్రోణుడు, ఏమి అందరూ కనిపించుచున్నారా అన్నాడనమాట. సరే, నీవును బాణం వేటకు సమర్థుడవు కావు, నీ దృష్టి ఈ లక్ష్యంపై లేదు, పొమ్ము అన్నాడు. దుర్యోధను నిరుత్సాహముగా వెళ్ళెను. తర్వాత భీముడు, నకులుడు, సహదేవుడు అట్లే చెప్పుదురు. పిమ్మట అర్జున్ని పిలిచాడనమాట. అప్పుడు ద్రోణుడు వచ్చేసి, అర్జున, ఇచ్చటకు రావలసినది నీకేమి కనిపిస్తున్నది అన్నాడనమాట. ఏకాగ్రతతో ఒక కన్ను చూచును అంటే ఒక కన్నుతో అట్లా చూశాడనమాట. చూసి అర్జునుడు, గురువర్య, నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తున్నది అన్నాడు. ద్రోణుడు, మంచిదే, అట్లయినా దాన్ని కొట్టుము. ఆ యొక్క కన్నుని కొట్టమన్నాడనమాట. సో అర్జునుడు బాణాన్ని సంధించి పక్షి బొమ్మను నేలపై పడవేశాడనమాట. ద్రోణుడు ఎంతో సంతోషంగా, అర్జున, నీ ఏకాగ్రతకు ఎంతో సంతోషించి తిని, నీవు మరికొన్ని ధనుర్విద్యా రహస్యములను చెప్పేదను అని చెప్పేసి తనకి ధనుర్విద్యను నేర్పించాడనమాట. అర్జునుడు ధన్యోస్మి అంటూ ధనుర్విద్యా ప్రావీణ్యముతో గురువును మెప్పించి ద్రోణునకు అర్జునుడు ప్రియ శిష్యుడయ్యాడనమాట. ఈ విధంగా అర్జునుడు ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడు ఈ విధంగా మారాడు. ఏకాగ్రత గురించి మత్స్య యంత్రము మొదలగు మరికొన్ని కథలను వివరించండి. సరే, ఓకే, ఈ యొక్క కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాము. విలువిద్యలో మేటి దీపికా కుమారి 1994 సంవత్సరము జూన్ 13న రాంచీలో జన్మించింది. తండ్రి శివనారాయణ్ మహతా, తల్లి గీతా మహతా. తండ్రి ఆటో రిక్షా డ్రైవర్ గాను, తల్లి మెడికల్ కాలేజీలో నర్సుగా పనిచేస్తూ ఉన్నారు. దీపికా కుమారి వచ్చేసి చిన్నతనంలో మామిడికాయలపై రాళ్లు విసిరేటప్పుడు ఎప్పుడు గురి తప్పేది కాదనమాట. తల్లి చెప్పింది. చిన్నతనం నుండే విలువిద్య గురించి దీపిక అనేకమైనటువంటి కళ్ళను నిజం చేసేంతటి ఆర్థిక స్తోమత ఆమె తల్లిదండ్రులకు లేదు. అంటే పేదవాళ్ళు కదా, ఆమె తర్ఫీదుకు కావలసిన పరికరాలను కొనలేకపోయేవారు. కానీ ఉత్సాహము, ధైర్యము పెనవేసుకున్నటువంటి తన పట్టుదలను విడనాడలేదు. ఎప్పుడూ వచ్చేసి మనకు డబ్బు లేదనో లేకపోతే పట్టుదల అనేటువంటిది ఉన్నట్లయితే దాన్ని ఎలాగైనా సరే మనం సాధించగలుగుతాము. వెదురుతో చేసినటువంటి విల్లు బాణాలతోనే అభ్యాసము మొదలుపెట్టింది. చివరకు టాటా ఆర్చరీ అకాడమీలో ఆర్చర్గా ఉన్న అక్క వరుస అయినటువంటి విద్యాకుమారి దీపికను మార్గదర్శనం ఇచ్చింది. ఆ మార్గంలో ఎదుగుతూ దీపిక ప్రపంచంలోనే ప్రథమ శ్రేణి విలువిద్య నిపుణురాలుగా ఆర్చర్గా ఎదిగిందనమాట. ఆమె 2010 సంవత్సరము ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మహిళల వ్యక్తిగత మరియు జట్టు పోటీల్లో రెండింటిలోనూ బంగారు పతకాన్ని సాధించింది. 2012 సంవత్సరంలో భారతదేశ అధ్యక్షుడైనటువంటి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకుంది. అనేక వార్తాపత్రికలు ఆమెను కొనియాడాయి. దీపికా కుమారి ఫ్రమ్ మ్యాంగోజ్ టు సిడబ్ల్యూజీ గోల్డ్ అనేటువంటి మామిడికాయల నుండి కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ అని కూడా పత్రికలు రాశాయన్నమాట. కాబట్టి మనం ఏదైనా సరే పట్టుదల విడవకుండా మనం వచ్చేసి దేన్నైనా సాధించవచ్చు. పట్టుదలతో మనం దేన్నైనా సాధించవచ్చు. పట్టుదల ఉంటే మటుకే